హాయ్ మ్యామ్, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పారు. చాలా బాగుంది. నచ్చిన సీన్? పవన్ కళ్యాణ్ గారు బాగా నచ్చారు. హాయ్ బికాస్ హీస్ సో ఎస్థెటిక్, సో బ్యూటిఫుల్. ఆయన కళ్ళల్లోనే ఏదో వస్తుంది. సాంగ్స్ అండ్ BGM is also good, but it's like a mythological movie, so we can't expect so much from this movie, but it's nice. We can watch it, and part 2 కోసం వెయిట్ చేస్తున్నా. I'm a huge fan of Allu Arjun, but I'm still waiting for పెద్ది. పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తాను పెద్ది కోసం, ఓజీ కోసం వెయిట్ చేస్తున్నా, దీని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను. సో ఇట్స్ రియలీ నైస్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. మ్యామ్ బయటికి వెళ్దాం. ఇక్కడ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది మేడం, ఎక్సలెంట్. బాగా నచ్చిన సీన్ ఏంటి? క్లైమాక్స్. తిరిపోయింది, చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్? నాకు ఇంటర్మిషన్ సీన్ బాగా నచ్చిందండి. లాస్ట్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడింది బాగా నచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మీన్ బేసిక్గా ఏదైతే మన హిస్టరీ గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడారో చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ చూడొచ్చు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అని. చేసాం కదా, ఆయన కనబడటమే ఒక పండగ. థ్యాంక్ యూ. బాగుందండి, పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. యా యా బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుందండి. మేము ఎలాగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి మేము బాగుందని చెప్తాం, కానీ నిజంగానే BGM కూడా చాలా బాగుంది. అంటే మాకు పవన్ కళ్యాణ్ చూడడానికి టైం అంతా సరిపోయింది. సో BGMs, ఆయన చేసిన ఫైట్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మేడం ఎలా ఉంది? బాగుందన్న. బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. యా యా హైలైట్ పాయింట్ ఏంటి మ్యామ్? క్లైమాక్స్ సీన్. సినిమా అయితే బాగుంది. ధర్మాన్ని కాపాడడానికి సృష్టించిన ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ ధర్మాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో, నిజం అనుకునే మనలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ధర్మాన్ని ఇంకా ఏ విధంగా కాపాడాలనేది చాలా బాగా చూపించారు. BGM అదంతా చాలా బాగుంది, సూపర్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కానీ అందరిది చాలా బాగుంది. ఇది ధర్మాన్ని కాపాడే దాని మీద చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూప్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ దగ్గర ట్విస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సినిమా అంతా 19th సెంచరీ లాగా తీశారు కాబట్టి రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా మాస్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా నార్మల్గా చూస్తే ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవుతుంది. అంటే మీకు గబ్బర్ సింగ్ అలా ఊహించుకుని రాకుండా జస్ట్ 19th సెంచరీ సీరియస్ తీశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. BGM ఇంకో లెవెల్లో ఉంది, బట్ సాంగ్స్ లిరిక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఆ BGM తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగుంది అనిపించింది. సాంగ్స్ తక్కువైపోయినాయి. పవన్ కళ్యాణ్ తగ్గ సాంగ్స్ లేవని నాకు అనిపిస్తుంది. కొల్లగొట్టిన సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అపిరెన్స్ బాగుంది. సినిమా అంతా ఇంకో లెవెల్లో ఉంది. సెకండ్ ఫైట్సే సినిమాకి హైలైట్. సినిమా మొత్తానికి హైలైటే ఆ యాక్షన్ సీన్ అనమాట. చాలా బాగుంది. చాలా 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 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ని అసలు ఫ్యాన్స్ కంటే ఫీస్ట్. డైలాగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు చాలా చాలా బాగుంది. పక్క థియేటర్లో చూడాల్సిన సినిమా. సో అందరు థియేటర్కి వచ్చి పక్కా చూడండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అంటారు. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. అంటే అయ్యో అసలు మైండ్ చాలా ఇండల్జ్ అయి చూస్తున్నాం అనమాట. అసలు నెక్స్ట్ సీన్ ఏంటి, అదేంటి, ఇదేంటి అన్నట్టు కాదు, బట్ చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. కొల్లగొట్టినాదిరం. సో ఫ్యాన్స్ అందరూ అలా స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయారు అనమాట. వెరీ వెరీ నైస్.